వచ్చి ఉన్నాను, మరియు లోకం నుండి విడిచి తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. సర్కిల్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సైకిల్కి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఏడకరా సైకిల్ వేసుకొని పోతున్నామనంటే ఒక రౌండ్ వేసుకొస్తాం. అదొకదా ఒక్కొక్క 3 పిల్లలు, ఒకరికి ఏదో సైకిల్ వచ్చిందనమాట. అప్పుడు కూడా ఏవో ఇట్లాంటి ప్రేయర్స్ జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఇట్లాంటి ప్రేయర్స్ ఏవో జరుగుతున్నాయి. అదొకదా. అయితే అందరూ సైకిళ్ళు, కొత్త సైకిల్తో రౌండ్ వేస్తాను. కొత్త సైకిల్ కాదు అనుకుంటాను, సమ్ సైకిల్, చిన్నపిల్లలు సైకిల్ తెచ్చారు. అందరూ చర్చ అయిపోయిన తర్వాత ఈ పిల్లలందరూ కూడా ఆ ఏరియాలో రౌండ్స్ వేస్తాను. ఒక లాస్ట్ కొడుకున్నాడు, అదొకదా చిన్నాడు. వాడు ఏం చేస్తాడు, అందుకుంటే నాకు కూడా ఒక రౌండ్ ఉండు రే, నేను కూడా రౌండ్ వేసి వస్తాను రే అని వాళ్ళతో. ఇది సేమ్ టోన్, సేమ్ వర్షన్ అనమాట. నేను కూడా ఒక రౌండ్ వేసి వస్తాను రే అంటే అయితే సైకిల్ ఇచ్చారు, ఒక రౌండ్ వేసుకొచ్చాం. అర్థమవుతుందా? 1 రౌండ్ అనమాట. అర్థమవుతుందా? పలానా వ్యక్తి భూమిని చుట్టేసి వచ్చాడు. హల్లెలూయా. పలానా వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళి వచ్చాడు. అట్లనే గాడ్స్ యాక్టివిటీస్, అందుకే ఆల్ బైబిల్ డాక్ట్రిన్ మనం చూసుకుంటే ఈజ్ బిల్ట్ అండ్ రన్స్ ఇట్స్ కోర్స్ ఇన్ సర్క్యులర్ ఫ్యాషన్, ఇన్ సర్క్యులర్ ఫామ్. హల్లెలూయా. మనకి న్యూస్ పేపర్ కానివ్వండి, ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్స్ కానీ మనం చూసామనుకోండి, న్యూస్ పేపర్స్లో కూడా అప్పుడప్పుడు సండే, ఎస్పెషల్లీ సండే బుక్ అనుకోండి, సండే న్యూస్ పేపర్ మ్యాగజైన్ బుక్లో కానివ్వండి, లేకపోతే వేరే ఏ బుక్స్లో అన్నా కూడాను మనకి కనీసం ఒక్కటన్నా ఉంటుంది అనమాట. ఇది ఎక్సర్సైజ్ లాగా. అర్థమవుతుందా? ఏదో జంతువు బొమ్మో, లేకపోతే పక్షి బొమ్మో, లేకపోతే కార్టూన్ బొమ్మో చుక్కలుగా ఇస్తారు. అర్థమవుతుందా? అక్కడ ఒక పదం అసలు చుక్కలను కలపండి, అంతేనా కదా? మనం ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసి అన్ని చుక్కలు కలుపుకుంటా వెళ్తే చూసి మనం ఇటు దిప్పి అంతా వేసాం. అర్థమవుతుందా? మొత్తం అంతా సాగదీసి ఎగ్గొట్టాం అనుకోండి, మొత్తం ఏ ఫామ్లోకి వస్తుంది? అంతేనా? ఒక దగ్గర స్టార్ట్ చేసాం, మొత్తం గీసుకుంటూ వెళ్ళి మళ్ళీ కలిపాం. అర్థమవుతుందా? ఈ కలిపేసరికి ఏమైందనంటే ఒక ఆకారం అనేది వచ్చింది. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనిషికి కనెక్షన్ కట్ అయిపోతే ఈ సర్కిల్ అనేది కంప్లీట్ కావాలి. దేవుడికి మనిషికి సంబంధించి కనెక్షన్ కట్ అయిపోతే దేవుడు ఏం చేశాడంటే రక్తం అనే రెడ్డింగ్ పెన్ తీసుకొని మొత్తం కలిపినాడు మొత్తం మళ్ళీ. అదొకదా? ఈ కనెక్షన్ కట్ అయిపోతే ఫస్ట్లో దేవుడు బాగా చేద్దాం అనమాట. దేవుడు మొత్తం తిక్కుగా మంచి రూపకంగా మొత్తం భూమి చేద్దాం అనుకుంటే ఫస్ట్ దగ్గర ఆదాం దగ్గర నుంచే ఏమైనానంటే ఇంక అన్ని చుక్కలు అయిపోయి బొమ్మంతా. దేవుడు వేద్దాం అనుకున్న బొమ్మంతా చుక్కలు అయిపోయింది అనమాట. దీన్ని కంప్లీట్ చేయాలి. రక్తదారిగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి, అదొకదా పరలోకం దగ్గర స్టార్ట్ అయిన చుక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ రెడ్డింగ్ పెన్ అనమాట, రక్తంతో కూడా నింకేసుకుంటా మొత్తం రౌండ్ వేసేసి మొత్తం కలిపేసాడు. హల్లెలూయా. ఈజ్ ఇట్ మేకింగ్ ఎనీ సెన్స్? ఏమైనా బోధపడుతుందా? హల్లెలూయా. సో దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీ విల్ గో టు టాపిక్ ఆఫ్ జీసస్. మనం బాగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి దగ్గర నుంచి బయలుదేరి, మన 28 వచనం 16వ అధ్యాయం 28వ వచనంలో తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినాను, నేను మళ్ళీ తండ్రి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. అర్థమవుతుందా? ఐ కేమ్ ఫ్రమ్ హల్లెలూయా. టికెట్లు బుక్ చేసేటప్పుడు కూడా రౌండ్ ద ట్రిప్, ఏంటది రౌండ్ ట్రిప్, టు అండ్ ఫ్రో, పోను రాను ఇట్లా చేస్తారు కదా, అట్లా. సో మనం బాగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి అంశగా భూమి మీదకి వచ్చాడు. ఆయన కార్యం ఆయన జరిగించి పూర్తిగా దేవునితో మళ్ళీ కనెక్షన్ అన్నీ కలిపిన వైనం దేంతో చేశాడు యేసు ప్రభు అంటే ఆయన రక్తంతో చేశాడు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాం. ఆదాం అంటే అర్థం, రోమన్స్ చాప్టర్ 11 వర్స్ 36. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఈ వచనం కూడా చూసుకుంటే కొంచెం బాగుంటుంది. రోమన్స్ చాప్టర్ 11 వర్స్ 36. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఒకసారి నావి చూస్తారు అందరూ.
ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. హల్లెలూయా. సర్కిల్. సో ఇవి గుర్తుపెట్టుకుంటాం. యెషయా 55 యేసు ప్రభు నోటి ద్వారా చెప్పిన మాట. యోహాను సువార్త 16:28, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనం. హల్లెలూయా. సో ఆదాము దగ్గరికి వెళ్తాం. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 55 మనకి ఇంకా క్లియర్ పిక్చర్ ఇస్తుంది. నిష్ఫలముగా నా దగ్గర మరలగా దేని నిమిత్తం పంపించాడో అనుకూలమైన కార్యం జరిగించి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తుంది నా మాట అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆదాం అంటే సైన్స్గా చెప్తారు. ఆదాం అంటే ఆదాం సింపుల్గా అర్థం ఏంటంటే ఎర్రనివాడు. ఏంటిది? ఎర్రనివాడు అని అదొందా. ఇక్కడ కొంచెం స్టడీ చేస్తే చదివితే ఆ పుస్తకం ఈ పుస్తకం అవి తిరిగేస్తే ADAM యాడమ్ అంతే కదా. ADAM యాడమ్. ADAMలో DAM అంటే ఏంటంటే ఆదాములో దాము అంటే అర్థం ఏంటంటే రక్తము అంట. అర్థమైందా? రక్తము అంట. రక్తము అంట. హల్లెలూయా. హల్లెలూయా. అట్లానే నేల మట్టి, నేలకి సంబంధించి నేల పేరు ఏంటంటే అదామా. ఏంటిది? అదామా. అదొందా. ఇప్పుడు చూడండి, నేలలో నుంచి ఎర్రని మట్టి దేవుడు తీసుకొని ఆదాముని చేశాడనమాట. అదొందా. రెడ్ ఈజ్ దేర్ దిస్ థింగ్ కాల్డ్ రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ అనేది ఏది ఉందా? నేల ఏ కలరు? ఇన్ జనరల్ మనం బ్రౌన్ అంటాం కదా, అదొందా. కానీ సాయిల్ ప్లేస్ని బట్టి మారిపోద్ది. అదొందా. బ్లాక్ సాయిల్ ఉంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది, అదొందా. ఇట్లా రకరకాల సాయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఆదాం పేరులోనే ఏముందంటే, ఇప్పుడు చూడండి, దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలుకు చెప్పిన మనిషిని చేసుకోవాలని దేవుడు భావించినప్పుడు ఆదాముని నేలలో నుంచి తీసుకొని రక్తం ఆదాములోకి పంపించి, రక్తంలో ఏముంటుంది? జీవం ఉంటుంది కాబట్టి జీవింప చేశాడు. హల్లెలూయా. ఆదాం పేరులోనే ఏముందంటే బ్లడ్ ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం బాగా గమనిస్తే ధ్యానిస్తాం. ఒక బై ది ఎండ్ ఆఫ్ దిస్ టైం మనకి ఒక వృత్తం వస్తుంది. ఏమొస్తుంది? ఒక వృత్తం వస్తుంది, సర్కిల్ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకున్న సమస్తం తిరిగి వృత్తమేనా? పోగొట్టుకున్నది యావత్తు తిరిగి. హల్లెలూయా. ప్రతివాడు తన సొంత ఇంటికి తిరిగి. హల్లెలూయా. See that God works in the form of circles. హల్లెలూయా. అది చాలామంది అప్పట్లో చాలామందికి విజన్స్ వచ్చాయంటే ఇట్లా అంతా కూడాను అర్థం సర్క్యులర్ ఫామ్స్లో అంతా చేస్తున్నట్టుగా విజన్స్ వచ్చాయంట. కానీ చాలామంది చదువుకొని రాక, చెప్పడం రాక పెన్ పేపర్లో పెట్టలేదు, అందుకని పుస్తకాల్లోకి రాలేదు, క్రైస్తవ తర్జుమాల్లోకి రాలేదు. కానీ చదువుకున్న వాళ్ళు కొంతమంది కూడా సేమ్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు వినగా వీళ్ళకి కూడా సేమ్ అదే రూపు దర్శనంగా రాగా దేవుడు వాక్యం ద్వారా వాళ్ళకి వెలిగం దయచేయంగా వాళ్ళ పుస్తకాల్లో పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ గాడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అయితే మనం బాగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మనం కట్స్ అండ్ పీసెస్గా చూసుకుంటున్నాం. పస్కా చూసుకున్నాం, పోషణ చూసుకున్నాం, రక్తాన్ని వాళ్ళు ఎట్లా చేశారు మనం చూసుకున్నాం, రక్తం ఎట్లా పనిచేస్తారు, రకరకాల సాక్ష్యాలు అవి మనం చూసుకుంటూ వస్తున్నాం. అయితే యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ యోహాను గారు ఆయన రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంట్రొడక్షన్ ఎట్లా ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ వేరేగా ఇచ్చారు, ఈయన మాత్రం వేరేగా ఇచ్చాడు. ఈయన మాత్రం వేరేగా ఇచ్చాడు. అవునా కదా. మళ్ళీ 3 పత్రికల్లో కూడా ఆయనే రాశాడు కాబట్టి ఆయన కూడా ఈ యోహాను సువార్త 3 పత్రికలు అంతా మ్యాచింగ్ లాగా ఉంటాయి అన్నమాట. అర్థం ఉందా. యోహాను గారు ఈయన దాంట్లో హైలైట్ ఏంటంటే ఆయన పేరును ఆయన చెప్పుకోడు. ఎవరు? యోహాను గారు. ప్రభు ప్రేమించిన శిష్యుడు, ప్రభు రొమ్మును అనుకున్న శిష్యుడు ఇన్నే మాట్లాడతాడే కానీ ఆయన గురించి ఆయన యోహాను అనే పేరు మెన్షన్ చేసుకోడు. ఆయన అట్లా చేయడు. ఆయన
యోహాన్ గారు ఆ పని చేయలేదు. అర్థమవుతుందా? ద 3 అకౌంట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ జాన్స్ అకౌంట్ ఇస్ డిఫరెంట్. అయితే ఈయన స్టార్టింగే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అర్థమవుతుందా? నా లెక్క ప్రకారం అయితే మై వర్షన్ ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు యోహాను 1వ అధ్యాయం 1వ వచనం అంటాను నేను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కంటే ముందు యోహాను గారు 1వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే ఆది యందు ఫస్ట్ వాక్యం ఉండింది, వాక్యం దేవుని వద్ద ఉండేది, వాక్యం దేవుడి తర్వాత దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. హల్లెలూయా. దేవుడు సృష్టించాడంటే హల్లెలూయా ఆ వాక్యాన్ని పంపించాడు. నిష్ఫలంగా మరలక్క దేవుడు చెప్పిందానే వాక్యం చేసింది, మొత్తం క్రియేషన్ అంతా జరిగింది. హల్లెలూయా. అయితే ఈయన అకౌంట్ అంతా రాస్తూ 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చు యోహాన్ గారు ఫస్ట్ అధ్యాయంలోనే బాప్తిస్మిచ్చు యోహాన్ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తుండగా బాప్తిస్మిచ్చు యోహాన్ గారు ప్రవక్త, అవునా కదా? ప్రవక్తేనా? ఏ ప్రవక్త? ఏ ప్రవక్త? పెద్ద ప్రవక్త, చిన్న ప్రవక్త? ప్రవక్తలందరికంటే ఆయన గ్రేట్ అంట అన్నాడు కదా యేసు ప్రభు. హల్లెలూయా. సరే, ఏ ప్రవక్త? ఆయనకు ఒక ప్రవక్త పూనాడు జనరల్గా మాట్లాడితే. ఏలియా వచ్చానే నీవు. ఎవరు? అయ్యో మీరు షార్ప్ ఉండాలి. హల్లెలూయా. ఏలియా వాస్ కాట్ అప్ ఇన్ బాడీ. ఏలియా బాడీ లేదు, ఏలియా బాడీతో పాటు రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయాయి. అంతేనా కాదా? అర్థమైందా? మళ్ళీ యేసు ప్రభు నోరు తెలిసి టెస్టిఫై చేశాడు యోహాన్ గురించి. అర్థమైందా? హీ వాజ్ మూవ్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా అని యోహాన్ గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ ప్రవక్తలకు అందరికంటే గ్రేట్ ప్రవక్త అని యేసు ప్రభు కితాబిచ్చాడు. హల్లెలూయా. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు వస్తూ ఉంటే అర్థం దగ్గరికి 1వ అధ్యాయం 29 వచ్చాం అనుకుంటాను. ఆయన ఏమంటాడంటే యేసు ప్రభు వస్తూ ఉంటాడు, ఇదిగో లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని. హల్లెలూయా. ఈయన అంటాడు, ఎవరు? యోహాన్ గారు అంటారు, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు అనమాట. ఆయన నోరు తెరిచి ఆయన అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యము శరీరధారి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఆయన వాక్యం 40వ కీర్తన 7-8 వచనాల ప్రకారం నాకు శరీరాన్ని అమర్చి ఉన్నావు, మనం చదువు చూసుకున్నాం కదా. అయిపోయింది కదా. శరీరాన్ని అమర్చి ఉన్నావు, ఒక బాడీని అమర్చి ఉన్నాడు. అదోహంగా మనం చూసుకున్నాం. పురుష కణం స్త్రీ కణం కలిసి యేసు ప్రభువుకి శరీరం రాలేదని, అవునా? కంప్లీట్గా దేవుని కార్యమే జరిగి పరిశుద్ధాత్మ ద్వారా ఆ బాడీ దేవుడు పరలోకంలో తయారు చేసిన బాడీ, హెవెన్లో తయారు చేసిన బాడీని మరియమ్మ గర్భంలో దేవుడు ఇంప్లాంట్ చేశాడని మనం చూసుకున్నాం కదా. హల్లెలూయా. దాన్ని మనం అక్కడ చూసుకున్నాం. ఈ శరీరం అమర్చి ఉన్నావు అనే పదం మనం చూసుకున్నాం. 40వ కీర్తన 7-8 వచనాలు. దాన్ని హెబ్రీలకు రాస్తూ పౌలు గారు 10వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా మళ్ళీ రీకోట్ చేస్తా రాస్తారు. హల్లెలూయా. అయితే వాక్యంకి శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివాసం చేశాను. టాబర్నాకిల్ అమంగ్ us అనే వాక్యం మనకు తెలుసు. అమంగ్ us అంటే మనకు తెలుసు. వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివాసము చేశాను అని మనకు తెలుసు. అయితే ఈయనేమంటే లోకపాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పదం బాగా తగ్గొట్టాలి, బాగా ముక్కలు నరకాలి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని, మళ్ళీ చెప్తామా? హల్లెలూయా. అన్ని గొర్రెపిల్లగానా సపరేటా? ఏం గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. ఏడుండింది? దేవుని గొర్రెపిల్ల ఏడుండింది? ఏ రూపంగా ఉండింది? ఏ రూపంగా ఉండింది? పదాం వెళ్తాం, ఫుల్గా వెళ్తాం అందరితో. స్పీక్ హోలీ స్పిరిట్ చెప్తాం. టీచ్ మీ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. అవునా? ఎడకి మోసుకొని వెళ్తాడు? సిలువు మీదకి మోసుకొని వెళ్తాడు. అర్థమవుతుందా? సిలువు దగ్గర దాకా మోసుకొని వెళ్ళి సిలువు మీద మోసేసి వదిలేసాడా? తర్వాత ఏమైనా జరిగిందా? పాపాలు మోయటం అనేది, ఈ గొర్రె పిల్ల పాపాలు మోయటం అనేది.
చెప్తారా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని సరే కట్ చేస్తాం. పాత్రముదానికి వెళ్తాం. గొర్రె పిల్ల కానీ, మేక పిల్ల కానీ, ఇంకేదైనా పశువు కానీ, అర్థమవుతుందా? ఒక 2 వచ్చాయి అనుకోండి, ఒకదాన్ని ఏం చేయాలి? వధించేసి రక్తం అంతా తీసుకోవాలి. ఇంకో దాన్ని ఏం చేయాలి? మీద చేతులు పెట్టి ఏదో చేసి దాన్ని ఏం చేయాలి? అదొకటి అడగబోద్దది నిర్జల దేశమునకు, అదొకదా మనుష్య సంచారము లేని, ఎవరూ తిరగని, అదొకదా ఖాళీ అయిన, అదొకదా హ్యూమన్ ఎంట్రన్స్, ఎక్కడ లేని ప్లేస్లోకి వెళ్ళిపోద్ది అనమాట. దేన్ని మోసుకొని వెళ్తుంది ఇది? అదేనా? ఆల్ అగ్రీ? అందరూ ఎక్కిపిస్తారా? అది ఉత్తుదేనా? దాని మీద ఏమైనా ఉన్నాయా? అంతేనా? యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ప్రవక్త అయిన యోహాను గారు, బాప్తిస్మిచ్చు యోహాను గారు నోరు తెలిసి పలికారు. అయితే మనం బాగా గమనిస్తే ఈ గొర్రెపిల్ల పాపాలన్నీ మోసుకొని పోయాడు సోకాల్డ్ యేసయ్య. సిలువు మీద పాపభారం అంతా మోసాడు. నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను. హల్లెలూయా, హల్లెలూయా. సిలువు మీద ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. గాడ్ వాజ్ నాట్ డీలింగ్ విత్ హిస్ సన్ ఆన్ ద క్రాస్. గాడ్ వాజ్ డీలింగ్ విత్ సిన్ ఆన్ ద క్రాస్. హల్లెలూయా. అందుకే డాడీ వదిలేసేపోయింది అన్నాడు. అదొకదా? బాగా గుర్తుపెట్టుకోండి. డాడీ అన్నాడా, దేవా అన్నాడా? బాగా చెప్పాలి, బాగా కలుసుకొని చెప్పాలి. 2 సార్లు అన్నాడు. దేవా దేవా అన్నాడు. అర్థమవుతుందా? ఫాదర్ అనలేదు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అప్పుడు దాకా ఫాదర్ ప్రార్థన, రొట్టెలు ఇచ్చినప్పుడు ప్రార్థన ఫాదర్. అర్థమవుతుందా? ఏం చేసినా కూడా ఏమన్నాడు? తండ్రి 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 తండ్రి. తండ్రిని పెట్టుకుంటాను, తండ్రి చెప్పాను, తండ్రి 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 తండ్రి. సిలువ ఎక్కిన తర్వాత ఏం తెలుసా? ఎందుకు? సిలువ మీద ఆయన ఎక్కింది కుమారుడుగా కాదు, లోక పాపాన్ని మోసుకొని పోయిన గొర్రెపిల్లలాగా. హల్లెలూయా. God was not looking at his son on the cross. God was looking at the sin on the cross. అందుకే చిత్తగొట్టి చేశాడు అంతే. అర్థమవుతుందా? కుమ్మేసాడు. అర్థమవుతుందా? అల్టిమేట్ లోక పాపానికి సంబంధించి జరగాల్సిన అల్టిమేట్ కార్యం, అర్థమవుతుందా? జడ్జిమెంట్ అనేది సిలువ మీద దేవుడు పాపాన్ని కంప్లీట్గా డీల్ చేశాడు అనమాట. అందుకని నాకు రాయబడింది, మన సమాధానాత్మక శిక్ష ఆయన మీద పడిన, నలుగొట్టుటకు యెహోవాకు. అదొకదా కనెక్షన్ కట్ యేసు బాగా తెలిసింది అది. అందుకే దేవా, లార్డ్, ఐ హ్యావ్ యూ ఫర్సాకెన్ మీ. హల్లెలూయా. పాపం యేసు ప్రభు సిలువ దగ్గర వరకు డీల్ చేసి ఇంకా చనిపోయి అయిపోయిందా? ఇంకా ఏమంత జరిగిందా? మనం బాగా చూసుకోగలిగితే, వాజ్ సిన్ laid on Jesus' body or was a sin applied to his spirit? పాపం అనేది యేసయ్య శరీరాన్ని మట్టుకు ఆపాదించబడిందా? యేసయ్య పాపముగా చేయబడ్డా? పాపం ఆయన మీదకు వచ్చిందా, లేకపోతే ఆయన పాపంగా మారిపోయాడా? ఆలోచించుకొని చెప్పండి, బాగా ఆలోచించుకొని చెప్పాలి. బాగా డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్పారు మీరు బైబిల్లోంచి. అర్థమైందా? దరఖాస్తు ప్రశ్న వేసినప్పుడు మళ్ళీ ఆలోచించుకోండి. పాపముగా ఆయన చేయబడ్డాడు. హల్లెలూయా. సిన్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఆన్ జీసస్ బాడీ, సిన్ వాజ్ ఇంప్లిమెంటెడ్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ అగ్రీ. యేసు ప్రభు సిలువ మీద భౌతికంగా చచ్చిపోయాడా, స్పిరిచువల్గా చచ్చిపోయాడా? స్పిరిచువల్గా చచ్చిపోయాడా అని అంటే ఇన్ ద సెన్స్ ఆదాం లెక్క అనమాట. దేవునితో కనెక్షన్ కట్ అయిందా ఇంకా ఉందా అనేసి. సిలువ మీద దేవునితో కనెక్షన్ కట్ అయిందా అవ్వలేదా? కట్ అయిపోయిందా లేదా? పోయిసారి ఇంకా మొత్తం టాపిక్ అంతా బాగా క్షుణ్ణంగా డీల్ చేసినట్టున్నామే. కట్ అయిందా? దేవా దేవా నన్నేలా చేయి విడిచితివి, అదొకదా వదిలేసినాడు అంటే యేసు ప్రభువుని కుమారుడుగా చూడకుండా పాపంగా తండ్రి చూసి అందరి పాపాలు ఆయనకు ఆపాదించబడాన్ని బట్టి పాపం దగ్గర పరిశుద్ధుడైన దేవుడు తడుకోలేడు కాబట్టి గాడ్
డజంట్ పార్డన్ సిన్. అర్థమవుతుందా? సిన్ ఏదైనా జడ్జిమెంట్ జరగాలి, పనిష్మెంట్ జరగాలి. పనిష్మెంట్ జరిగిన తర్వాత ఇదిగో పనిష్మెంట్ నేను చేసేసుకున్నాను అని ఎవరిని చెప్తే తర్వాత మిగతా వాళ్ళందరికీ ఫర్గివ్స్తాను అనమాట. కానీ సిన్ మాత్రం డీల్ చేయబడాలి. అర్థమవుతుందా? న్యాయవంతుడైన దేవుడు న్యాయం తప్పకూడదు. అర్థమవుతుందా? అంత ఘోర పాపం జరిగిన తర్వాత ఈజీగా మాట్లాడి ఓకే గో ఐ ఫర్గివ్ అంటే కుదరదు. మూల్యం చెల్లించబడాలి. ఎవరో సివియర్ పనిష్మెంట్ ఫేస్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు మనల్ని స్పిరిచువల్ డెత్ నుంచి కాపాడా లేకపోతే కేవలం ఫిజికల్ డెత్ నుంచి కాపాడా? ఫిజికల్ డెత్ అంటే శరీరం నుంచి ఆత్మ సపరేట్ అయిపోవడాన్ని ఫిజికల్ డెత్ అంటాం. అదొస్తుందా? దేవుడు మనల్ని దేని నుంచి కాపాడాడు? స్పిరిచువల్ డెత్ నుంచి కాపాడేశాడు. కాబట్టి రెండో మరణం మనకి. హల్లెలూయా. ఏమైనా కన్ఫ్యూజన్ వస్తుందా? సో ఫార్ క్లియర్. ఇప్పుడు యేసు ప్రభు ప్రాణాత్మ దేహాలు సిలువ మీద మొత్తం కూడా స్పిరిచువల్ బాడీ కంప్లీట్గా సిన్నుగా చేయబడిన దాన్ని బట్టి తండ్రి కుమారుని చేయి వదిలేసిన తర్వాతకి యేసు ప్రభు లాస్ట్కి ఆయన ఆత్మని అప్పగించేశాడు. తండ్రి నా ఆత్మ చేతికి అప్పగించున్నానని చెప్పేసి పెద్ద కేక పెట్టి ఆయన తల వాల్చేశాడు, ప్రాణం పోయింది. అర్థమవుతుందా? అయితే ఇది జరిగిపోయిన తర్వాతకి యేసు ప్రభు స్పిరిట్ ఎక్కడికి వెళ్ళింది? చెప్పాలి. పాతాళంలోకి వెళ్ళిందా? వెళ్ళింది. అర్థమవుతుందా? యేసు ప్రభు స్పిరిట్ ఇంకా తండ్రి వదిలేశాడు కాబట్టి ఆ స్పిరిట్కి సిన్ అనేది ఆపాదించబడింది కాబట్టి అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు స్పిరిట్ రూపేణ ఆత్మ రూపేణ ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళాడు అన్నమాట. అర్థమవుతుందా? ఒక్కడే ఖాళీగా వెళ్ళిపోయాడు అక్కడికి. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? తండ్రికి మొరపెట్టాడు బాగా. అర్థమవుతుందా? అయ్యా నువ్వు న్యాయం చేసేవాడివి, నీ మీద ఆధారపడిన నా ఆశ్రయం నీవే ప్రభువా అని ముందుగా కీర్తనలో దేవుడు ప్రవచనాత్మకంగా పాటలు రాయించిన దాన్ని బట్టి, యేసుప్రభు మాటలే ముందుగా రాయించిన దాన్ని బట్టి, మళ్ళీ పాతాళంలో ఉండి యేసుక్రీస్తు ప్రభు వారు పలకడం బట్టి పునరుద్ధాన శక్తితో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడి నుంచి లేపి అదే ఆత్మ నేరుగా ఎక్కడికి వచ్చింది? బాడీలోకి వచ్చిందా? నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిందా? చెప్పాలి, ఆలోచన చెప్పాలి. బాడీలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ రిజరెక్షన్ అయ్యి బాడీతోటి ప్రత్యక్షం అయ్యి అదోనా మళ్ళీ లేడీస్ వస్తే లేడీస్కి యేసుక్రీస్తు ప్రభు వారు దగ్గరికి వస్తే లేడీస్ అదోందా అయ్యా ఎక్కడ దాచిపెట్టామో చెప్పి తెచ్చుకుంటాం అయ్యా అని అంటే వాయిస్ గుర్తుపట్టేసింది. అదోనా ఆ నెక్స్ట్ వాయిస్ గుర్తుపట్టేసి రబ్బీ అని మీదకి వస్తే ముట్టుకోవద్దు, ఇంకా దగ్గరికి అవ్వలేదు. వెళ్ళి చెప్తే కొందరు నమ్మారు, కొందరేమో నమ్మలా. ముట్టుకొని చూస్తే కానీ నమ్మన్నాడు ఒక ఆయన. అర్థమైందే? అందరు తలుపులేసి ఉంటే మిడిల్ ఆఫ్ ద రూమ్ ప్రత్యక్షం యేసు ప్రభువారు కమ్ ముట్టుకోండి అన్నాడు. అన్నాను లేదా? నేను బాగా మురిగ్గా ఉన్నాను అనుకోండి, అర్థమైందా? గ్లోరీ పరిగెత్తుకుని నా ముందుకు వస్తూ ఉంది. నో మళ్ళీ కాసేపు అయిన తర్వాతకి రా అన్నాను. ఈ మధ్యలో ఏం జరిగింది? స్నానం చేసి నీడ వేసి వచ్చాను. అదొస్తుందే. హల్లెలూయా. పునరుద్ధాన శక్తితో యేసుక్రీస్తు ప్రభువు లేపబడిన తర్వాతకి మరియమ్మ వచ్చి మీద పడిపోతున్నది. ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అన్నాడు. అదొకదా. మళ్ళీ తోమ గారినేమో దా ముట్టుకొని చూడు అన్నాడు. హల్లెలూయా. గ్యాప్లో ఏం జరిగింది? ఆయన రెండు మాటలను కంపేర్ చేసుకుంటే దేవుడు ఇచ్చిన క్లూ ఏంటంటే, దేవుడు ఇచ్చిన రిఫరెన్స్ ఏంటంటే, ఈ గ్యాప్లో యేసు ప్రభు వెళ్ళేసి మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము తీసుకొని నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడైన యేసయ్య అతి పరిశుద్ధ స్థలంలోకి ఏటా గొర్రెల రక్తం మేకల రక్తంతో వెళ్ళే యాజకుల్లా కాకుండా యేసు ప్రభు ఒక్కసారే ఎదుగో మళ్ళీ లేదు, ఒక్కసారే నేను వెళ్ళి ప్రోక్షించేసి అందరి కోసం కరుణాపీఠం, దేవుడి అత్యున్నత సింహ కరుణాపీఠం దగ్గర కరుణించు, అందరినీ ఈ రక్తమును బట్టి కరుణించు అని కరుణాపీఠం మీద ప్రోక్షించేసి వేసి సప్పని మళ్ళీ కిందకు వచ్చేసి ముట్టుకొని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎంత మనం యేసు ప్రభు చూసుకున్నాం, యేసు ప్రభు చేసినట్టుగానే వీ హ్యావ్ దిస్ పిక్చర్, దట్స్ ఓకే. అయితే జాన్స్ గారి వర్షన్లోకి వెళ్తాం.
లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం కట్ చేస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9వ వచనం అనుకుంటాం, ఒకసారి చూస్తామా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచు తిని. మళ్ళీ అవుతాను చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్ల ఏం చేసిందంట? వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల అంటే ఏంది? అది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు ఆ మధ్యలో ఇప్పుడు వీళ్ళందరూ పెద్దలు అంటున్నారు అంటే ఇది ఎక్కడ సీన్ అంతా? ఇది అక్కడ సీన్. అర్థమవునా? అక్కడ ఏ సీన్ మనం కనిపెట్టాలి? శరీరధారి అయి వచ్చిన వాక్యంలా కనపడాలి. రూపాంతరం కొండ మీద దగ్గర కనపడినట్టు కనపడాలి. రూపాంతరం దగ్గర కొండ దగ్గర యేసు ప్రభు లిటరల్గా ఈ ఫామ్లోంచి ఆ ఫామ్లోకి వెళ్ళాడు కదా. అర్థమవుతుందా? ఆ ఫామ్లోకి వెళ్ళాడు, ఇద్దరు ప్రవక్తలు ఇచ్చారు. అర్థమవుతుందా? సో అయితే వీళ్ళకి ఇక్కడ ఏ ఫామ్లో కనిపిస్తున్నాడు? సింహాసనం దగ్గర వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏముంది? తెగినట్టుగా గీత అనేది ఉంది అక్కడ. హల్లెలూయా. రెక్స్టన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నంబర్ 9908412622. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి, రక్తం కార్చి, మరణించి, పునరుద్ధాండై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.